శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. సార్ తమిళనాట విజయ్, త్రిష ఇద్దరు కలిసి ఒక పెళ్ళికి అటెండ్ అవ్వటం, అది కూడా ఈ టైంలో తన భార్య సంగీత గారు డివోర్స్ పిటిషన్ వేసిన టైంలో వీళ్ళిద్దరు ఇలా పబ్లిక్గా వెళ్ళటము, విజయ్ ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే వీళ్ళు కన్ఫర్మ్ చేసేసారా వాళ్ళ రిలేషన్షిప్ని అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అవును. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు చేశారు ఇంతకుముందు. కాబట్టి ఆ స్నేహంని రకరకాలుగా బయట పోర్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఉమ్, మేము దీనికి భయపడటం లేదు అనేది ఇండికేట్ చేయటం కోసం వచ్చి ఉండొచ్చు వాళ్ళు కలిసి. అలాగే అసలు దీని గురించి ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారు? ఏది ఉన్నప్పటికీ, ఒకవేళ రిలేషన్ ఉన్నప్పటికీ దాని గురించి ప్రపంచానికి ఏం సంబంధం? ఉమ్, కాబట్టి ఏది మాట్లాడకూడదో అది ఎక్కువ మాట్లాడుతున్నారు, ఏది మాట్లాడాలో అది మాట్లాడటం లేదు అని ఒకసారి తన గురించి ట్రోల్ చేస్తున్నటువంటి జనాల గురించి, తన గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఒక చిన్న ఝలక్ ఇవ్వటం కోసం ఆ ప్రోగ్రాం తీసుకుని ఉంటాడు విజయ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే జరుగుతుంది, ఇలాంటివి చాలా సందర్భాల్లో జరుగుతాయి. అంటే ఒక ఓపెన్గా ఇక యుద్ధానికి నేను సిద్ధంగానే ఉన్నాను అనేది ఇండికేట్ చేయాలి ఆయన ఎక్కడో చోట. ఉమ్, అంటే మీరు ట్రోల్ చేసినంత మాత్రాన నేనేదో భయపడిపోతాను, లేకపోతే ఒక షెల్లో దాక్కుంటాను అనేది అవతల వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది పర్సనల్ ఏరియాకి సంబంధించిన వ్యవహారం. నా రాజకీయ నిర్ణయాల మీద, లేకపోతే నేను ప్రజలకు చేస్తాను అని ఇచ్చినటువంటి వాగ్దానాల మీద, ఇంతకు ముందు నేను తీసుకున్నటువంటి పొలిటికల్ స్టాండ్ మీద ఏదైనా విమర్శ ఉంటే ఎవడైనా నా మీద దాడి చేయవచ్చు. కానీ నా పర్సనల్ జీవితానికి సంబంధించి తన వైఫ్తో తనకున్నటువంటి ఇబ్బందుల గురించి, లేకపోతే ఆవిడ డివోర్స్ పిటిషన్ ఫైల్ చేయటం గురించి ఆవిడ మాట్లాడినట్లుగాను, లేకపోతే బీజేపీ అధ్యక్షుడు మాట్లాడాడు, ముందు ఆయన్ని త్రిష ఇంట్లోంచి బయటకు రమ్మనండి అని. ఈ వ్యవహారాలన్నిటి గురించి మాట్లాడటం శుద్ధ అనవసరం. అంటే పొలిటికల్ ఏరియాలో డ్యామేజ్ చేయడానికి ఇవన్నీ వాడుతున్నారు, ఉమ్, నేను వాటికి భయపడటం లేదు అనేది ఆయన ఇండికేట్ చేయదలుచుకున్నాడు. అలాగే నాగేంద్రన్ ఆ విమర్శ చేసినప్పుడు త్రిష ఘాటుగానే రియాక్ట్ అయింది. అప్పుడు ఓకే. రియాక్ట్ అయ్యి అనవసరంగా రాజకీయాల్లోకి నా పేరు తీసుకొస్తే నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అని ఆవిడ ఒక వార్నింగ్ ఇచ్చారు అతనికి. కాబట్టి ఆవిడ కూడా కాన్షియస్గానే దీన్ని హ్యాండిల్ చేయటం కాదు, అటాక్ చేయాలి అని వాళ్ళు అనేసుకున్నారు. ఉమ్, ఆ అనుకోవటం వలన ఓపెన్గా ఇక వచ్చేసారు. అంత మాత్రం చేత దీన్ని ఏదో ఇంకొక గాసిప్కి ముడిపెట్టి దీని మీద మళ్ళీ చర్చలు పెట్టాల్సినటువంటి సందర్భం కాదు. వాళ్ళు ఒక సమాధానం చెప్పదలుచుకున్నారు. మేం భయపడటం లేదు, పట్టించుకోవడం లేదు. ఉమ్, బయట జరుగుతున్నటువంటి విమర్శలు రిలేషన్స్కి సంబంధించి, లేకపోతే డివోర్స్కి సంబంధించి, తన భార్య చేసినటువంటి ఆ డివోర్స్ పిటిషన్లో ఆవిడ చాలా రాశారు. ఆ రాసిన వాటి గురించి మేం భయపడటం లేదు, మేం ఫేస్ చేయదలుచుకున్నాం. రేపు ఆయనకు సంబంధించి విచారణకి ఆల్రెడీ కోర్టు పిలిచింది, సమన్స్ ఇచ్చారు. ఆవిడ ఫైల్ చేసిన పిటిషన్ మీద మీరేం చెప్తారు దీనికి సమాధానం అని అడుగుతారు. ఉమ్, దానికి సంబంధించి ఆల్రెడీ నోటీసులు అందుకున్నాడని డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడికి కూడా త్రిష గారితో వెళ్తారా లేదా అనే దాని మీద కూడా జనాలు మాట్లాడేసుకుంటున్నారు. కానీ అది టోటల్గా ఆయనకు సంబంధించిన వ్యవహారం. ఇది ఒక ఫంక్షన్కి సంబంధించింది, అందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్ళటం అనేది ఇప్పుడు ఒక సబ్జెక్ట్గా తీసుకున్నారు. ఇది సబ్జెక్ట్గా తీసుకుంటారు అని తెలుసు వాళ్ళకి, తెలియనంత అమాయకులేం కాదు. ఉమ్, వాంటెడ్గానే వెళ్ళారు వీళ్ళు. వాంటెడ్గానే వెళ్ళి ఒక ఝలక్ ఇవ్వాలి అనుకున్నారు, ఇచ్చేసారు, అయిపోయింది. పర్టికులర్గా పర్సనల్ విషయాలని రోడ్డు మీద పెట్టి మాట్లాడొద్దు అనేది అయితే బలంగా చెప్పగలిగాడు తను. ఓకే. తను చెప్పగలిగాడు, ఆవిడే చెప్పగలిగింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇట్లా పబ్లిక్ ఫిగర్స్ అయి ఉన్న వీళ్ళు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అయినప్పటికీ కూడా డివోర్స్ పిటిషన్ ఒక పక్కన నడుస్తున్నప్పుడు ఇలాంటివి చేస్తే యూత్కి కానివ్వండి, లేకపోతే ఆయన అభిమానులకు కానివ్వండి, ఎంతో కొంత నైతికంగా విలువ అట్లా అనేది అట్లా ఏమి కోల్పోతారు. ఉండదండి. అంటే అలా బయట ప్రతి మనిషి జీవితంలోనూ చాలా ఉంటాయి. వాటిని ఆ ఆ వివరాల్లోకి వెళ్ళి దాన్ని పబ్లిక్ లైఫ్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్,
అందుకని వాళ్ళు కేవలం అలా సింబాలిక్గా రావటం మాత్రమే కాకుండా కొంత వివరంగా దాన్ని అటాక్ చేస్తూ మాట్లాడాల్సి కూడా ఉంటుంది. ఓకే. మాట్లాడి మోటివేట్ చేస్తే అభిమానులు డివియేట్ అవ్వరు. అంటే ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ రావటం ద్వారా వాళ్ళు ఒక సర్ప్రైజ్ క్రియేట్ చేయగలిగితే ఓకే. ఉమ్, కానీ అది సరిపోదు. మీరన్నట్టుగా అభిమానుల్లో దీని వలన ఏ సందేశం పెడుతుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఏమి నేర్చుకోవాలి ఈ దగ్గర నుంచి, ఉమ్, ఇలాంటి ప్రశ్నలు డెఫినెట్గా వస్తాయి. కాబట్టి అతను పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు, కేవలం సెలబ్రిటీగానే లేడు. ఆ, పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు కాబట్టి దీని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మాట్లాడాలి. ఓకే. మాట్లాడి ఇదిగో ఈ అంశం నన్ను గాయపరిచింది, దీని గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు, వీళ్ళ నోళ్లు మూయించటం కోసం మేము అలా వచ్చాం, మేము ఆ పిటిషన్ని, ఆవిడ వేసినటువంటి కోర్టు పిటిషన్ని మేము డెఫినెట్గా హ్యాండిల్ చేస్తాం, వాళ్ళు చెప్పిన టైంకి చెప్పిన పద్ధతిలో వెళ్ళి అక్కడ నేను విచారణకు హాజరవుతాను, ఉమ్, అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి పర్సనల్ లైఫ్ మీద జరుగుతున్నటువంటి దాడిని నేను ఎదుర్కోదలుచుకున్నాను, అంతే తప్ప భయపడాలని నేను అనుకోవడం లేదు, అలాగే తను అనుకోవడం లేదు. కాబట్టి ఇది క్లియర్ చేయడానికి వచ్చాం. ఇక భవిష్యత్తులో కూడా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడకండి, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మీరు పొలిటికల్ క్రిటిసిజం మాత్రమే పెట్టండి, పొలిటికల్ క్రిటిసిజంకి మేము స్పందిస్తాం, అంతే తప్ప మీరు ఇలా పర్సనల్ ఏరియాకి వచ్చి మాట్లాడితే దాని మీద మేము కేసులు పెట్టాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరి మీద అన్న పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తూ ఒక మాట మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా విజయ్కి ఉంది, ఆవిడకి ఉంది. ఉమ్, ఆవిడ ఇంతకుముందు రియాక్ట్ అయ్యారు, నాగేంద్రన్ మీద ఎలా రియాక్ట్ అయ్యారో అలాగే ఆ తర్వాత జరుగుతున్నటువంటి చర్చల మీద, డివోర్స్ పిటిషన్లు కూడా ఆ ధోరణి ఉంది. అంటే ఒక పర్టికులర్ ఆర్టిస్ట్తో అక్కడ పేరు మెన్షన్ చేసినట్టుగా కనిపించలేదు. విదేశీ పర్యటనలు కూడా చేశాడు ఇతను అన్నట్లుగా ఆవిడ రాశారని బయటకు వచ్చింది. ఉమ్, అందుకని ఒకవేళ ఆ ఏరియాలో తనకు సంబంధించిన విషయాలు ఉన్నాయి అని భావిస్తే దాని గురించి ఆవిడ మాట్లాడవచ్చు. అలా ఓపెన్గా మాట్లాడటమే మంచిది. యుద్ధానికి వచ్చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ కూడా బిల్డ్ చేయాలి. ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసి గట్టిగా మాట్లాడగలిగితే దాని ప్రభావం ఉంటుంది. లేకపోతే మీరన్నట్టుగా ఇది వేరే పదార్థాలకి దారి తీసే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ట్రోలర్స్కి మరికొంత మెటీరియల్ ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ, ఓకే. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. ఆ పనిలో ఉన్నప్పుడు ఒక సీరియస్గా వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అది చేయకపోతే ప్రమాదం మళ్ళీ.